ఆల్రెడీ చూసిందే కదా, ముందు కూడా ఇష్టం, ఇప్పుడు ఇంకా బాగుంది. ఎపిక్ రెండు కలిపి చూసారు కదా, ఎక్కడైనా మిస్సింగ్ కానీ యాడింగ్ కానీ నా ఫేవరెట్ సాంగ్ మనోహరి, అది మిస్ అయ్యాను. ఫేవరెట్ సాంగ్ మనోహరి. యా, అంటే తమన్ గారు మంచి అనిపించారా, అనుష్క గారు మంచి? అనుష్క గారు మంచిగా అనిపిస్తారు. ఏ సీన్ మీకు బాగా ఇష్టం? మూవీ మొత్తంలో ఇష్టమైన సీన్ రానా కిరీటం పైన చేయబెట్టి ఇట్లా బ్లడ్ వచ్చేసి, అంటే పచ్చిపట్టేసిన సాంగ్ కూడా తీసేశారు కదా, అది ఆ సాంగ్ అంత మిస్ అవ్వలేదు నేను. మనోహరి ఒకటి బోరింగ్ ఏమైనా అనిపించిందా? లాంగ్ లెంత్ లేదు, బోరింగ్ అయితే ఏం అనిపించలేదు. ప్రభాస్ గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది, బాగుంది. అందరు ఫ్రెండ్స్ తో మంచిగా ఎంజాయ్ చేస్తాం. కలెక్షన్ ఎలా ఎంతవరకు వస్తుంది అనుకుంటున్నారు? అది అంత ఐడియా లేదు కానీ రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తుంది పక్క. చాలా మంది మాస్ మహారాజా మూవీ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కదా, మరి ఏమైనా డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? నాకంత కానీ 2 years వెయిట్ చేయకుండా వెంటనే చూడడం అనేది ఎక్స్పీరియన్స్ అది బాగుంది. సస్పెన్స్ ఎక్కడ ఇచ్చారు మరి? ఫస్ట్ హాఫ్ ఎక్కడైతే ఫస్ట్ పార్ట్ అయిపోయిందో అక్కడే ఇచ్చారు కట్ ఇంటర్వెల్, అంతే. అదే 2 years వెయిట్ చేయకుండా 10 minutesకి మళ్ళీ చూడొచ్చు అనమాట. ఎందుకు చంపడం. కూడా తీసేశారు కదా. అవునండి, కొన్ని సాంగ్స్ తీసేశారు, కొన్ని అదే ఏది స్టోరీ జరుగుతుందో దాని వరకు ఉంచారు సాంగ్స్. జస్ట్ ఊరికే నార్మల్గా సాంగ్స్ అన్నవి తీసేశారు అండ్ కట్ షాట్ చేశారు ఫస్ట్ పార్ట్. అది బాగుందండి మొత్తానికి ఎక్స్పీరియన్స్. కూడా యాడ్ చేశారు కదా. అవునండి, కొన్ని స్పెషల్ సీన్స్ యాడ్ చేశారు, బాగుంది. ఎక్స్పీరియన్స్ బాగుంది. ఆడియన్స్ అందరితో అదే మళ్ళీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చూస్తూ విజిల్స్ అన్నీ ఉండి అట్లా చాలా బాగుంది థియేటర్ ఎక్స్పీరియన్స్. ఇవి ఎంత వస్తాయి అనుకుంటున్నారు? అది బాగానే వస్తాయండి. స్కూల్స్ ఉన్నా కానీ కాలేజెస్ ఉన్నా కానీ చాలామంది స్టూడెంట్స్ వచ్చారు. అసలు ఫస్ట్ షోకే మార్నింగ్ 8 o'clock షోకే మా పిల్లలు కంపల్సరీ చూడాల్సిందే ఫస్ట్ షోనే అని చెప్పి వచ్చారు. సో మళ్ళీ అప్పుడు 10 years బ్యాక్ మిస్ అయిన వాళ్ళు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చూస్తారు. సో బాగానే ఉంటాయండి, ఈసారి కూడా మంచి కలెక్షన్సే ఉంటాయి. బాహుబలి 3 కూడా ఉందంటున్నారు కదా, ఎలా ఉండబోతుంది? ఏమో అండి, ఇంకా చూడాలి రాజమౌళి గారి మ్యాజిక్ ఎలా ఉంటుందో బాహుబలి 3 అంతే. అది కౌబాయ్ మూవీ ఏమన్నా ఉంటుందేమోనని అనుకుంటున్నామండి. రాజమౌళి మహేష్ బాబు స్పెషల్ అంటే ఇంకా కౌబాయ్ లాగా ఏమైనా తీస్తారేమోనని అనుకుంటున్నాం, మేము అనుకుంటున్నాము. సో వెయిటింగ్ ఫర్ దట్ టు. నేను ఎక్కడి నుండి వచ్చానో నాకు తెలియట్లేదు అసలు. ఇంకో 3:30 గంటలు కూర్చోబెట్టిన లోపల కూర్చునేటట్టు ఉంది సినిమా అయితే. దానికి బాహుబలి ఎపిక్ అని పెట్టినప్పుడు అర్థం చేసుకోవాలి. ఎపిక్ అని అన్నారంటే ఇంక మనం అర్థం చేసుకోవాలి, దాన్నే సినిమా లేదు. ఇంకా నాకు అసలు ముందు చూసినట్టు ఎప్పుడు అనిపించలేదు, చాలా ఫ్రెష్గా చూసిన ఫీలింగ్ వచ్చింది. తెలుసు కదా దర్శక ధీరుడని ఊరికే అన్నారు ఎవరిని. ఎడిట్ చేసిన విధానానికి నాకైతే మైండ్ పోయింది అసలు. ఇది ఒక అదేమంటారు, తెలుగు సినిమాల్లో ఒక శంకరాభరణం, ఒక గుండమ్మ కథ, ఒక మాయాబజార్, ఒక బాహుబలి, ఇవే ఉంటాయి. ఇంకా దీన్ని కొట్టే సినిమాలు ఇంకా రావు, ఇంకా మళ్ళీ తీలేరు కూడా. ఇంకా ఒకటే సీన్ యాడ్ చేశారు, అది చాలా పిచ్చెక్కేసింది అనమాట. అంటే రీ రిలీజ్ ఈజీగా 100 కోట్లు ఫస్ట్ డేనే ఒక నాకు తెలిసి 30 crores ఈజీగా వచ్చేస్తే, ఈజీగా రీ రిలీజ్ తో కూడా మేము ఇంకో రికార్డ్ టైర్ 2 హీరో కలెక్షన్స్ ని మేము రీ రిలీజ్ తో కొడుతున్నాం. సో అదే చెప్తాను కదా, నాకు చాలా అంటే చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఇంకో 10 years తర్వాత రిలీజ్ చేసినా కూడా సేమ్ ఇలానే ఉంటది అనమాట. హీరోయిన్లు కనబడరు అక్కడ, ప్రభాస్ అన్న ఒక్కడే కనబడతాడు అక్కడ. ఎలా ఉన్నాడంటే నాకైతే శివుడిలా కనిపించాడు. నేను పూజించే శివుడు ప్రభాస్, ఇంకా అర్థం చేసుకోండి. సినిమాలో కూడా అదే విధంగా కనిపించాడు. ఆ కట్అవుట్ని చూసిన నేను నిజంగా ఎప్పుడు శివుని చూడలేదు. రాజమౌళి ఆ కోరికని తీర్చేశాను నాకు, ప్రభాస్ని శివుడిగా చూపించేసి. చాలా అంటే చాలా బాగుంది సినిమా. కొన్ని క్యారెక్టర్లు చూస్తే నాకు బయట కొంతమందిని చూసినట్టే అనిపించింది. చాలా అంటే చాలా. Part 3 వస్తుందని చెప్పారు, బట్ ఇంకా టైం ఉంది. మధ్యలో ఒక ట్రయల్ రేసారు ఎటర్నల్ లైఫ్ అని, ఇంకా నేను పిచ్చెక్కిపోయాను. చెప్పాను కదా శివుడిని అని, అది చూపించేసాడు లోపల నాకు. కానీ 2027 వరకు వెయిట్ చేయమంటున్నాడు, అది నచ్చట్లేదు నాకు. ఈ రాజమౌళి కానీ వాళ్ళ ప్రొడక్షన్ నుంచి వచ్చే సినిమాలు కానీ ఇది ఒక తలనొప్పి అయిపోయింది మాకు. 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎవడు వెయిట్ చేస్తాడు అంతసేపు? సందీప్ రెడ్డి ఒక 1 year లో తీస్తాడు అదే క్వాలిటీ. చాలా బాగుంది సినిమా, చాలా అంటే చాలా బాగుంది. అదే చెప్తున్నాను కదా, నాకు ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు. ఇంకో 3 గంటలు కూర్చోమన్నా సరే నేను కూర్చుంటా.
ఎందుకంటే అక్కడ రాజమౌళి అలా కూర్చోబెడతాడు. మీకు ఎక్కడ బోర్ కొట్టదు, ఒక్క సీన్ కూడా ల్యాగ్ అనిపించదు. పోయింది ఇంకా నాకు మైండ్ దొబ్బేసింది. అసలు సినిమాని మళ్ళీ ప్రతి ఒక్క PCX లోనే చూడండి, PCX లో చూడండి. ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఇంకెక్కడ మ్యాచ్ చేయలేరు అనమాట. అదే క్వాలిటీ చాలా బాగుందని చెప్తున్నాను నేను. ఇయర్స్ తర్వాత కూడా చూస్తే ఈరోజే రిలీజ్ అయ్యి ఫస్ట్ టైం చూస్తున్నామేమో అన్నంత అద్భుతంగా ఉంది మూవీ. చాలా చూస్తూ ఉంటే మళ్ళీ చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. అంటే 10 ఇయర్స్ తర్వాత రోజు మనం ఇంట్లో కూడా రోజు చూస్తూ ఉంటాము, అయినా కూడా ఈరోజు థియేటర్లో చూస్తే ఈరోజే రిలీజ్ అయ్యి చూసినట్టు అనిపించింది. అసలు ప్రభాస్ గారు అదే నాకు అనిపించేది ఏంటంటే 10 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయిన ఈ బాహుబలి మేడం ఒక 10 సంవత్సరాలు గడిచిపోయినారు, అసలు అనిపిస్తలేదు మేడం, మళ్ళీ రిలీజ్ చేయాలని అనిపిస్తుంది. ఈ రోజే రిలీజ్ అని అనిపించి ఈ రోజే రిలీజ్ 10 ఇయర్స్ తర్వాత రిలీజ్ అయినా ఈ రోజే రిలీజ్ అయినట్టుగా అనిపిస్తుంది సినిమాకి. అలాగే ఒక 10 ఆస్కార్స్ రావాలి అనే నా కోరిక రాజమౌళి గారికి అండ్ ప్రభాస్ గారికి. ఈ మూవీకి ఆస్కార్కి వస్తే అప్పుడు ఇంకా ఆ సినిమాకి ఇంకా ఇది కలుగుద్దని అదే బాబు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదా, అది వాళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుంటారు రాజమౌళి గారు. అంటే రాజమౌళి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎన్ని సంవత్సరాలైనా ఈ కలియుగం అంతమైన ఈ బాహుబలి ప్రభాస్ రాజమౌళి గారు చిరస్థాయిగా ఈ భూమి మీద నిలిచిపోతారు ఈ సినిమాతో. అది బాహుబలి యొక్క గొప్పతనం. ప్రభాస్ గారు చాలా కష్టపడి ఉంటారు ఈ బాహుబలి. చూస్తూ ఉంటుంటే నాకు ప్రభాస్ గారి కష్టం చాలా గుర్తుకొచ్చిందండి. ఈ రోజుకి కూడా బాబు ఆ కళ్ళల్లో ఆ ఫైట్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే ఎద్దు దగ్గర ఒక ఫైటింగ్ ఉంటుంది, ఆ ఫైటింగ్ అప్పుడు నేను కృష్ణరాజు గారు ఉన్నాం అక్కడ, స్వయంగా చూసామన్నమాట. అవంతా కూడా గుర్తుకొస్తూ ఉంటే నాకు అసలు ఏ రోజైతే కృష్ణరాజు గారు ఈ మూవీ చూసి ఆ తిరుపతిలో ప్రీ రిలీజ్ రోజు ఒక మాట చెప్పారు, ఇది ప్రపంచ దేశాలకు వెళ్ళిపోద్ది, చిరస్థాయిగా నిలిచిపోద్ది, ప్రభాస్ చిరస్థాయిగా నిలిచిపోతాడు రాజమౌళి గారు అని. అదే ఈ రోజుకి కూడా ప్రూవ్ అయ్యింది. అది దట్ ఈజ్ రాజమౌళి గారు, ప్రభాస్ గారు అండ్ రామ, దట్ ఈజ్ ప్రభాస్. సో ఎంత ప్రౌడ్ అంటే ప్రభాస్ గారిని చూసి అంటే ఈరోజుకి మొత్తం ప్రపంచ దేశాల్లోని కూడా ఆయన చిరస్థాయిగా ఫ్యాన్స్ గుండెల్లో అలా చిరస్థాయిగా నిలిచిపోతారు. అది మా ప్రభాస్ గారు. వెరీ హ్యాపీ. కళ్ళల్లో ఆనంద బాష్పాలు. నాకు సినిమా చూస్తున్నప్పుడు కూడా కంట్లో నీళ్ళు వచ్చేసాయి అన్నమాట. బాబు యాక్షన్ రాజమౌళి గారి తీయటాన్ని చూసి. సో వాళ్ళు రాజమౌళి గారి ఫ్యామిలీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు అంత ఆనందంగా కృష్ణరాజు గారు ఎంతో ఆనందిస్తున్నారు చూసి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై ప్రభాస్. ఫ్యాన్స్ కోసం ఏవైనా చేస్తారు. వేరే లెవెల్. ఆల్సో ఒక కట్ చేసిన సీన్ ఉంటది, బిజల్ దేవుడు ఎంట్రీ, అది బాహుబలి ఇట్లా మహేష్ మెదలో ఇట్లా జంప్ చేస్తున్నది. దాట్ వాజ్ అనదర్ క్రేజీ కట్. అసలు జక్కన్నా ఫర్ ఎ రీజన్, హీఈస్ జక్కన్నా ఫర్ ఎ రీజన్ నేను చెప్తున్నా. జై రాజమౌళి. ఆ స్టాంప్ పడుతుంది కదా, అది హై అసలు. అవునవును, అది అసలు చాలా మిస్ అనిపించింది. అది ఎంత మంచి పాటలు ఎందుకు కట్ చేశారని చెప్పని. 4 hours డ్యూరేషన్ బోర్ కొట్టలేదండి. 5 hours అయినా సరే ఇక్కడ కూర్చోబెట్టి చూడమంటే చూస్తాం. అది జక్కన మ్యాజిక్. అది బాగా అనిపించింది, నిజంగా చాలా బాగుంది ఆ బిట్ మాత్రం. రాజమౌళి ఫర్ ఏదైతే ఇప్పుడు యాడ్ చేసిన సీన్ ఉందో బాహుబలి 1 లో గానీ 2 లో గానీ యాడ్ చేస్తే అప్పుడు ఆ రేంజ్ అదేలా ఉంటుంది. అదేలా ఉంది అసలు. ఎక్కడ ఫ్లో మిస్ అవ్వాలా. ఇట్ ఫెల్ట్ లైక్ అ ప్రాపర్ మూవీ. ఇంకెందుకు కట్ చేశారని ఫీలింగ్ ఉంది అంతే. అనుష్క సీన్స్ కూడా ఉన్నాయి, కొన్ని కట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఏమేమి సీన్స్ మిస్ అయ్యారు? అనుష్క సీన్స్ నాకు తెలిసే మిస్ అవ్వలేదండి, అన్ని ఉన్నాయి. సాంగ్ కట్ చేశారండి. ఉన్నాయి సాంగ్స్. పచ్చబొట్టేసిన తమన్నా కదా, అనుష్క కాదు కదా. సో అనుష్క సాంగ్స్ అయితే అన్ని ఉన్నాయి. స్వీట్ అది ట్రైలర్ వేసారు యాక్చువల్లీ ఇంటర్వెల్ లో. ఐ ఫెల్ట్ ఎందుకు ఉండనియస్ కదా, మళ్ళీ ఎందుకు ఎక్స్టెండ్ చేయడం అని అనిపించింది. ఆనెస్ట్లీ బాగానే ఉండే ట్రైలర్, కానీ ఐ ఫెల్ట్ ఎక్స్టెన్షన్ అవసరం లేదు, కొన్ని క్లాసిక్స్ ముట్టుకోకూడదు సావిత్రి అనిపించింది. చెప్తున్నా, ప్రభాస్ బెస్ట్ లుక్ మిర్చి అంటారు, బట్ ఐ థింక్ ఇట్స్ ఆల్సో బాహుబలి. అసలు సాహోరే బాహుబలిలో వచ్చి కిరీటం మీద కూర్చుంటా, అదే కిరీటం కాదు సింహాసనం మీద కూర్చుంటాడు.
అది నిజంగా ప్రభాస్ రాజు అంటే రాజు అని తెలుస్తుంది. ఆ ఏనుగు మీద బాణం వేసేదైనా ఏదైనా ఆ రాజసం కనిపిస్తుంది ప్రభాస్ లో. అలాంటి మూవీ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ప్రభాస్ నుంచి? ప్రభాస్ నుంచి ప్రతి మూవీ ఎక్స్పెక్ట్ చేస్తామండి. అందుకే కదా ఫస్ట్ డే బుక్ చేసుకుని వెళ్ళేది. బాహుబలి ఒక ఇమేజ్ అలా క్రియేట్ చేసిన ప్రభాస్ కి, అందుకే ప్రతి మూవీకి అలా FDFS వెళ్దాం. అంటే నెక్స్ట్ 10 సినిమాలు ఒక క్యూలో ఉన్నాయి కదా, Yeah. ఏ సినిమా కోసం ఈగర్గా ఎదురు చూస్తున్నారు? అది స్పిరిట్, బికాజ్ ఐ లైక్ సందీప్ రెడ్డి వంగ. అంటే అన్ని సినిమాలు అంటే మొత్తం అన్ని ఆస్పెక్ట్స్ లో కాదు, బట్ ఐ లైక్ హిస్ డైరెక్షన్. సో కోసం వెయిట్ చేస్తున్నారు. వెయిటింగ్ ఫర్ స్పిరిట్. రాజాసాబ్ గురించి రాజాసాబ్ హిట్ అవుతుంది, డౌట్ లేదు. ఆ గ్రాఫిక్స్ చూసారా, క్రేజీ ఉంది. నాకు బాగా నచ్చిన ట్రైలర్.